హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా అండి. ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. అయితే ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ పిజ్జా చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా, ఈ లాక్డౌన్ టైంలో బయట నుంచి కొనే కంటే ఇంట్లో మనం ట్రై చేస్తే పిల్లలు చక్కగా తింటారు. దీనికి కావాల్సింది గోధుమ పిండి అండి. ఇంట్లో మనకు మైదా ఉన్నా కూడా మైదా వాడచ్చు, లేదా మనం డైరెక్ట్గా మన గోధుమ పిండి వాడుకోవచ్చు అండి. ఆశీర్వాద్ ఆట తీసుకున్నా. దీంట్లో కొంచెం మనము బొంబాయి రవ్వ కలపాలండి. ఉప్మా రవ్వ కొంచెం కలిపితే కొంచెం క్రిస్పీగా వస్తుంది బన్న. దానికోసం 2 కప్స్ గోధుమ పిండికి మనము కొంచెం ఇది రవ్వ కలిపేసుకోవాలి. తర్వాత దీనికి కొంచెం నేను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి. సోడా కూడా కలుపుకోవచ్చు, సోడా అవైలబుల్ ఉంటే సోడా కలుపుకోవచ్చు. దీనికి మనము 2 చిటికెలు బేకింగ్ పౌడర్ కలిపేసి దీన్ని మనం వాటర్తో కలిపేసుకోవచ్చు అండి. కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసాను కొంచెం టేస్ట్ కోసం. ఇవన్నీ చక్కగా అన్ని పిండిలో మిక్స్ చేసేయాలి. ఇవన్నీ కలుపుతూ ఉండగా అన్నీ మిక్స్ అయిపోయాక మనం దీన్ని కొంచెం వాటర్తో, వామ్ వాటర్ ఏం అవసరం లేదండి, నార్మల్ వాటర్, ఇంట్లో వాటర్ మనం డైరెక్ట్గా ఇందులో పోసేసి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలండి. చక్కగా మనం కొంచెం వాటర్ పోస్తూ మొత్తం ఒకేసారి పోయేద్దండి, చూసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కాసేపు దీన్ని 15 మినిట్స్ వదిలేసేయాలండి. అలాగా తడి బట్ట కప్పేసి, ఎందుకంటే పిండి ఎంత నానితే మనకు అంత ఫ్లఫీగా అంటే మంచిగా వస్తుంది, స్మూత్గా. పిండి ఇలా కలుపుకున్నాకండి చివరగా కాస్త ఆయిల్తో కలుపుకోవాలి. కొంచెం పైనుంచి ఆయిల్ వేసి దీన్ని బాగా మర్దన చేయాలి. మనం ఎంత పిండి కలిపితేనండి అంత మంచిగా వస్తుంది మనకి అది బేస్ అనేది, పిజ్జా బేస్ అనేది. మనం మామూలుగా దిబ్బరొట్ట అంటుంటాం కదా, ఆ విధంగానే దీన్ని మంచిగా మన చేతిలో ఎంత మెత్తగా కలపగలిగితే అంత. తర్వాత దీన్ని ఇట్లా నానబెట్టేసి 15 నిమిషాలు పక్కకు పెట్టేసేయాలండి. ఆ తర్వాత మళ్ళీ మనం చూద్దాం. నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నా. ఆయిల్ మిక్చర్ నానుతుంది ఆయిల్లో. మనకు చేతనైనంత వరకు అండి దీన్ని బాగా మర్దన చేయాలి. ఇప్పుడు మనం పిజ్జా బేస్ చేసుకుందామండి. దానికంటే ముందు మనం కొంచెం శానిటైజర్ వేసుకుందాం. ఎందుకంటే కదా కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ మనమే పిల్లలకి నేర్పించాలి కాబట్టి మనం నుంచి స్టార్ట్ చేద్దాం. పిజ్జా పిండి చేయడానికి, బేస్ చేయడానికి నేను పిండి కలిపి పెట్టాను చూడండి ఎంత ఫైన్గా అయిందో. అసలు నానబెట్టేసరికి 15 మినిట్స్ అయింది అది. ఇప్పుడు మనం కరెక్ట్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది. దీన్ని మనం కొంచెం పెద్ద సైజులో, దీనికి మనకు చెక్క చపాతీ మేకర్ అవన్నీ అవసరం లేదండి, డైరెక్ట్గా మనం ఈ పెద్ద సైజుగానే తీసుకోవాలి. చిన్న కూడా చేసుకోవచ్చు, అయితే ఫిల్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, అందుకని మనం కొంచెం పెద్ద సైజు తీసుకుంటున్నాం. నా దగ్గర టైంకి ఈ సైజు గిన్నె ఉంది కాబట్టి సరిపోయిందండి. మనం ఈ సైజు పిజ్జా బేస్ చేసుకుందామండి. దానికి ఫస్ట్ మనం దీనికి ఆయిల్ అప్లై చేయాలి. గిన్నెకంతా ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు పెడదామండి. దీంతో మనం చేతితో ఒత్తేసేయాలండి. ప్లేట్ అంతా ఇట్లా ఫిల్ చేస్తే మనకి ఈజీగా నీట్గా చక్కగా వస్తుంది. అన్ని సైడ్ల నుంచి ప్లేట్ అయినా తిప్పుకుంటూ, లేకపోతే మీ హ్యాండ్ ఇలా అయినా అరచేతితో అయినా ఒత్తేసేయండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. అరచేతి మందమైనా బాగుంటుంది, కానీ ఫిల్లింగ్ చేసాక కూడా అంత కింద పడిపోతుంటుందండి. ఈ సైజ్ అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది. చివర్లు మనం ఫిల్ చేసిన చీజ్ అవన్నీ కింద పడకుండా మనం ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. పిజ్జా అనగానే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రస్తుతానికి దొరకట్లేదు కాబట్టి తినట్లేదు. మనం ఇలా చేశాక దీన్ని ఫోర్క్తోని కొంచెం ఘాట్లు పెట్టేసేయాలండి. ఇలా పెట్టడం వల్ల కొంచెం కింద నుంచి లోపలికి పిండి మొత్తం ఉడికిపోతుంది. ఈ విధంగా చేశాక మన చేతితోనే దీన్ని చిన్నగా పైకి తీసి
దీన్ని మనము నార్మల్ పెనం మీద కానీ తవా నాన్ స్టిక్ తవా మీద కానీ వేడి చేసుకోవచ్చు అండి. దీనికి మీరు ఆయిల్ అప్లై చేయకూడదండి. మనం ఆల్రెడీ స్టఫ్ ప్రెస్ చేసినప్పుడు దీన్ని ఇట్లా మనం డైరెక్ట్గా చేసాం కాబట్టి దీనికి ఆయిల్ అప్లై చేయొద్దు. ఇలా పెనం మీద వేసాక, ప్యాన్ వెలిగించి పెనం మీద వేసాక దీనికి ఇలా లిడ్ పెట్టేసేయాలని. ఇలా పెట్టేశాక ఇది ఒక కొన్ని 2-3 సెకండ్స్లో కొంచెం కింద కాలుతుంది. తర్వాత మనం దీన్ని తిప్పి తిరగేసి మళ్ళీ అటువైపు కూడా కాల్చేసేయాలండి. మనం ఇంకోటి చూద్దాము. ఈ విధంగానే అది కొంచెం వేడై లోపల ఇంకోటి కూడా ఆ విధంగానే మనం ప్రిపేర్ చేసుకున్నామండి. ఈలోపు ఆ బేస్ కాలుతుంది మరి చక్కగా. చాలా ఈజీ అండి, పిల్లలు మిస్ అవుతుంటారు ఇప్పటికి. ఇవి తినకూడదు అని చెప్తుంటాం కానీ పిల్లలకి అప్పుడప్పుడు పెట్టాలండి. చీజ్లో కాస్త కాల్షియం ఉంటుంది, ఫ్యాట్ కాబట్టి మనం ఫుడ్లో ఏదైనా తక్కువైపోయినా అవి కొంచెం కవర్ అవుతాయి. కానీ రెగ్యులర్గా పిల్లలకి పెట్టకూడదండి, ఒబెసిటీ వస్తుంది చీజ్ బటర్. సో చూసి పిల్లలకి మనం సర్వ్ చేసుకోవాలి. చాలాసార్లు మనం ఎస్కేప్ అవుతుంటాం అవి లేదు ఇది లేదు అని. కానీ చాలా సింపుల్గా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసి పిల్లలకి తినిపించవచ్చు. ఇలా ఘాట్లు పెట్టేసేయాలండి, పిండి లోపల నుంచి కూడా ఉడకడానికి, ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి. ఒకసారి చూద్దాం మనం. చూడండి ఇలాగా అంత బబుల్స్ వచ్చినట్టు అయింది కదా. దీన్ని మనము తిరగేసి చూడండి ఇలాగా ఇటువైపు కాలిపోతుంది. దీన్ని మళ్ళీ తిరగేసాక కాస్త మూత పెట్టేస్తే చక్కగా కాలుతుంది. అన్ని వైపులా కాలుతుంది. ప్రెస్ చేయని అవసరం లేదు, తిరిగేస్తే చాలు. అటువైపు కూడా కాస్త స్టీమ్ అయి ఉడికిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసేయండి. చూద్దామండి ఇప్పుడు మనం చేసుకున్నామని ఎలా ఉన్నాయి. ఇలాగ 2 సైడ్స్ చూడండి, ఇట్లా రౌండ్గా మొత్తం కాలిపోయింది కదండి. ఇక్కడ కూడా చూడండి మనం అవి పెట్టాము కదండి నా ఫోర్క్తోని మొత్తం ఇలా. అంటే ఇది చక్కగా కాలిపోయిందండి. దీన్ని మనం ఫిల్ చేసేసి చీజ్ అవి మళ్ళీ పెట్టాలి కాబట్టి అప్పుడు ఇది కొంచెం హార్డ్గా అయిపోతుంది. నేను ఆల్రెడీ చేసి పెట్టానండి. 4 పిజ్జా బేస్ ప్రిపేర్ చేశాను. చూడండి చక్కగా ఇట్లా అన్ని సైడ్లు కాలిపోయింది. దీన్ని మనము ఇప్పుడు చీజ్తోని ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్తోని ఫిల్ చేసేద్దామండి. తర్వాత మనం ఇప్పుడు కావాల్సినవి పిజ్జా బేస్ ఫిల్ చేయడానికి కావాల్సిన పదార్థాలు అండి. ఫిల్ చేయడానికి కావాల్సిన పదార్థాలండి, ఇంగ్రీడియంట్స్ ఆనియన్ పెద్ద సైజు, మనం అవి ఎన్ని చేసుకుంటే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అండి. ఇదిగో గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదిగో క్యాప్సికమ్, ఒక టమాటో అండి. ఇవన్నీ ఆప్షనల్ అండి, మన ఇంట్లో లేవనేసి మనం ట్రై చేయకుండా మానేయక్కర్లేదు. టమాటో అందరూ ఇష్టపడరు కూడా, మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. క్యాప్సికమ్ మాత్రం ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ కోసమైనా మనం వాడతామండి, లేకపోయినా పర్వాలేదు. పిల్లలు పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఇవన్నీ కాకుండా మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి పైన గార్నిష్ కోసం. తర్వాత పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఇవి కూడా ఫ్లేక్స్ అండి, నాట్ ఫైన్, మొత్తం కంప్లీట్ పౌడర్ కాకుండా. ఇంకా ఇవి దాని తర్వాత అది సాస్ అండి, ఇది డిస్టర్బ్ అయింది కదా, సాస్ అండి, టమాటో సాస్. టమాటో ప్యూర్ కూడా యూస్ చేయొచ్చు. పైనుంచి గార్నిష్ కోసం, టేస్ట్ కోసం కూడా మనం సాస్ వాడతాము. సాస్ అయితే కంపల్సరీ అండి. మెయిన్ వచ్చేసి బటర్, నేను అమూల్ బటర్ తీసుకున్నానండి. 2 టైప్స్ మనకు దొరుకుతాయి కదా, సాల్ట్ విత్ సాల్ట్, వితౌట్ సాల్ట్ దొరుకుతుంది కదా. ఇంకోటి ఇది కూడా చీజ్, ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. నేను అమూల్ చీజ్ వాడుతున్నాను. దీనికి పిజ్జా చీజ్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఇది కూడా వాడుకోవచ్చు. మనకి దగ్గరలో మార్కెట్లో అందుబాటు అయ్యేటి
చేయగలిగినవి మనం చూస్తున్నాం, కానీ టేస్ట్గా సేమ్ టేస్టే వస్తుందండి అలా చేసినా కూడా. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ఆల్రెడీ ఆనియన్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ చాప్స్ చేస్తాను, చిల్లీ కూడా చాప్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. ఎలా ఫిల్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. దీనికంటే ముందు మనము చీజ్ని క్రష్ చేసుకోవాలి, అంటే తురిమేసుకోవాలి. ఇందులో ఎలా తురమాలని చూపిస్తాను మీకు. మనకు కొబ్బరి తురుము ఉంటుంది కదండి, కొబ్బరి తురుముతో మన తురుమేది ఉంటుంది, దాంతో చేయొచ్చు. కానీ దీనికి స్మాల్గా చిన్న రావాలి సైజ్, తొందరగా మెల్ట్ అయిపోవాలి అంటే మనం చిన్న సైజు తురుముకోవాలి. సైజ్ చిన్నగా మీకు చూపిస్తాను నేను ఎలా తురుముకోవాలో. ఇదిగోండి తురిమేది సన్నగా వస్తుంది మనం ఇలా తురిమితే. చూడండి చక్కగా తురిమేసుకోవాలి. దీంట్లో మొత్తం ఇట్లా తురిమేసామండి. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడే ఎందుకు కలిపేస్తున్నానంటే ఇందులోనే మనం కలిపేసుకుందామండి ఆనియన్స్ అవి. ఎందుకంటే మనం మిక్చర్ 1 by 1 కలిపేటప్పుడు సరిగ్గా కలవదండి, అందుకని నేను కలిపేస్తున్నాను. చీజ్, ఆనియన్, చిల్లీ, స్పూన్తో కలిపితే బాగుంటుంది. చేద్దామండి. అన్ని వైపులా కాలింది కదా. ఇప్పుడు బేస్ తీసుకొని మనం ఫస్ట్ దీనికి బటర్ అప్లై చేయాలండి. అంత బటర్ రాసేసి చక్కగా అంత బటర్ రాసేసుకున్నాక దీనిపైన మనం కొంచెం టమాటో ప్యూరీని అప్లై చేసుకోవాలండి. టమాటో ప్యూరీ ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చీజ్తో పాటు. చక్కగా మొత్తం అన్ని వైపులా పూసేసాక దీనిపైన మనం చీజ్, ఆనియన్, ఇది మిక్స్చర్ ఉంది కదండి, అది కొంచెం కొంచెం దీనిపైన ఫిల్ చేద్దాం నీట్గా. మనకి ఎంత ఆనియన్, చీజ్ ఎక్కువ ఉంటుందో అంత బాగుంటుందండి ఇది. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా, అంత నీట్గా ఫిల్ చేసేసేయండి. ఓన్లీ ఆనియను, పచ్చిమిర్చి దీనివల్లనే టేస్ట్ వస్తుంది. కానీ మనకు మార్కెట్లో చాలా పన్నీర్ పిజ్జా ఇంకా చాలా చాలా దొరుకుతూ ఉంటాయి. పిల్లలకి చాలా ఇష్టం అట్లా, అంటే ఫ్లేవర్ బట్టి ఉంటుంది. చికెన్ కూడా వేస్తూ ఉంటారు కదండి మార్కెట్లో. మనకు అవన్నీ లేకపోయినా ఇవి చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ కూడా మంచి చక్కగా హెల్త్కి. ఇలా చేసాకండి మళ్ళీ దీనిపైన మనం గార్నిష్ కోసం మనం ఇవి పెడుతున్నానండి మొత్తమా. ఇప్పుడు మనం గార్నిష్ కోసం మనం ఇప్పుడు క్యాప్సికమ్ పెడుతున్నామండి. దాని తర్వాత టమాటో చూడండి నేను ఫైన్గా కట్ చేశాను. ఇంకోటి ఏంటంటే దీన్ని రౌండ్గా కూడా కట్ చేయొచ్చు, కానీ దీని సీడ్స్ రాకూడదు, లోపల ఉన్న గుజ్జు. అందుకోసమని నేను ఇలా కట్ చేసాండి స్లైస్లో. అది మన ఇష్టము, కానీ మనం టమాటోస్ సీడ్స్ రాకుండా కట్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ఈ విధంగా మనం గార్నిష్ చేసుకుంటాం. గార్నిష్ చేసుకున్నాక దీనిపైన కాస్త మళ్ళీ కొంచెం టమాటో ప్యూరీ వేస్తాము. టమాటో ప్యూరీ వేసాక చిల్లీ ఫ్లేక్స్ ఇంకా పెప్పర్ ఫ్లేక్స్ అండి ఇవి. చిల్లీ ఫ్లేక్స్ కూడా, చిల్లీ ఫ్లేక్స్ ఇట్లా ఇవి రెండు కూడా మనం ఇలా వేయచ్చు, లేకపోతే చివరిగా దింపేసాక కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ ఫ్లేక్స్ అది పౌడర్ కాదండి, చిల్లీ ఫ్లేక్స్ కనబడాలి చూడండి, దానివల్ల కలర్ వస్తుంది, చక్కగా కనబడుతుంది. ఇప్పుడు మనము తవా ఆన్ చేసుకొని ఫిల్ చేసుకున్న పిజ్జా పేస్ట్ని పెనం మీద పెట్టేసేయండి. ముందుగానే తవా హీట్ లైట్గా సిమ్లో పెట్టేసి హీట్లో పెట్టాలండి. తర్వాత మనం దీన్ని దానిపైన లిడ్ పెట్టాలి. ఎందుకు వచ్చిన విషయం మనము లిడ్ పెట్టుకుందామండి 10 minutesకి. మనం మిడిల్లో మధ్యలో ఒకసారి ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఎంతవరకు కుక్ అయిందో. అది కొంచెం త్వరగా కావాలి, టైం పడుతుంది అన్నప్పుడు మనం ఇంకో ఏదైనా వేరే తవా కూడా మనం ఆన్ చేసి పెట్టుకొని చూడండి చక్కగా ఫైన్గా కాలిపోయిందండి, స్టీమ్ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి రెడ్ చిల్లీ, పెప్పర్,
అంత అందంగా కనబడుతుంది. ఇది మనం బయట దొరికినట్టే ఉంటుంది. చూడండి కింద కూడా ఫైన్గా కాలిపోయింది, చూడొచ్చు. ఫోటో కూడా తీసుకో. ఇట్లా ఫైనల్కి వచ్చామండి. చూడండి చక్కగా గార్నిష్ అయింది. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, షైనింగ్. చూడండి నేను ఇట్లా ఫైనల్ టచ్ సర్వింగ్ నేను చూపిస్తాను. ఇలా తీసుకొని తీసుకున్న తర్వాత చూడండి దీన్ని సాస్తో మనం తినేప్పుడు కూడా ఇలా సాస్ వేసుకొని తింటాం కదా, పిల్లలకి ఇలా పెట్టచ్చు. దీన్ని మీకు చూపిస్తాను నేను. ఇలా ఫైన్గా మనకు మార్కెట్లో దొరికే పిజ్జా ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుందండి. కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది ఇది. చూడండి మీకు చూపిస్తాను. ఫైనీగా చూసి అది చూడండి చక్కగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి కంపల్సరీ. ట్రై చేసి మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. కంపల్సరీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ట్రై అయితే చేయండి. పిల్లలకి ఇష్టపడతారు. చాలా రోజులైంది కదా పిజ్జా అలాంటి తినకుండా. మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లల ఫీలింగ్స్ చూస్తున్న వారానికి ధన్యవాదాలు.